మిథున రాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడటము, వ్యాపార నిమిత్తము కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఎన్నో రకాల ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. కొంతమంది ద్వారా మంచి ప్రయోజనాలని, విషయాలను తెలుసుకోగలుగుతారు. ఒక మాధ్యమం ద్వారా మనం అమ్మలేనప్పుడు మరొక మాధ్యమం ద్వారా అయినా మనం ప్రచారం చేసుకొని అమ్ముకోగలుగుతామన్న విషయాల గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు మంచివాళ్ళు అయినందువలన పనులలో పురోగతి కూడా తొందరగా కనిపిస్తుంది. వ్యాపార నిమిత్తం నష్టాలు రాకుండా క్రితం వచ్చినటువంటి నష్టాలని రెక్టిఫై చేసుకునే విధంగా మీ ఆలోచనలు, మీ శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు కూడా అదే విధంగా అందుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి వార్తను వినగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో ఉద్యోగం ఇస్తాము రమ్మనమని పిలిచి 10 రోజులో 20 రోజులో పని చేయించుకొని ఇప్పుడు మాకు మీరు అవసరం లేదని పంపించేసేవారు ఎక్కువగా తారసపడుతుంటారు. పెట్టుబడులు పెట్టుకోలేక, స్థిరత్వం లేక మానసిక అలజడి కలిగి ఉంటారు. తిరుగు ప్రయాణం చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సొంత ఇంటికి వస్తే ఎవరు అవమానిస్తారని, అవహేళన చేస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. అలా మనల్ని అవహేళన చేసేవాళ్ళు మన వాళ్ళు కాదు. కానీ మన వాళ్ళు కాబట్టే కదా మనం అక్కడ ఉన్నాం, కష్టపడుతున్నామంటే వాళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చేసి వాళ్ళతో ఉంటే వాళ్ళకి మనకి సంతోషంగానే ఉంటుంది. పిల్లలు ఈ మధ్య కాలంలో విపరీతంగా అవస్థలు పడుతున్నారమ్మా. విదేశాలలో ఉద్యోగాలు లేవు, తినటానికి ఉండటానికి లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఇంటికి నోరారా పిలవండి. కష్టమో నష్టమో కష్టసుఖాలలోనే కదా కుటుంబం ఐకమత్యంగా ఉండాలి. అన్ని బాగున్న రోజు కలిసున్నా ఒకటే, కలిసి లేకపోయినా ఒకటే. ఇది నా దృష్ట్యా చెప్తున్న విషయము. కష్టంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆదరించండి. మీరు విదేశాలలోనే ఉండాలి అన్న మాటలు ఏమీ వద్దు. ఎక్కడ ఉన్నా కూడా మనం ఉద్యోగం చేసుకోగలుగుతాము. ఎటొచ్చి అక్కడ అవకాశాలు లేవు. ఇక్కడికి రాగలిగితే ఏదో ఒక ఉద్యోగం చేసుకోగలుగుతారు, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు మీరు మోయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీ పనే కాక మీ పక్క వాళ్ళ పనులు కూడా మీరు చేయవలసినటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవి దేవాలయంలో ప్రతిరోజు కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. అమ్మవారి స్తోత్రపారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని సందర్భాలలో మనం చెయ్యాలో లేదో, వెళ్ళాలా లేదా, మనకు కరెక్ట్ అవునా కాదా అన్న రకమైనటువంటి ఆలోచనలు, సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. ఒకసారి అమ్మవారి స్తోత్రపారాయణ చేయండి. ఆ తరువాత నిర్ణయాలు, మీలో వచ్చే మార్పులని మీరు గ్రహించుకోగలుగుతారు.